ప్రభువునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 313వ దినము కుటుంబ బలిపీఠం 2 నవంబర్ 9. వర్తమానం పేరు మేము ఎవని యొద్దకు వెళ్ళుదుము. యోహాను సువార్త 14వ అధ్యాయము 25 నుండి 31 వచనములు. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకము ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదను అని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను అని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెను అని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధము ఏమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నాను అని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. లెండి, ఇక్కడ నుండి వెళుదము. సమాంతర లేఖనములు 26వ అధ్యాయము 30వ వచనము. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనము. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. వర్తమాన పేజీ చదువుకుందాం. ఆయనలోనే నిజమైన సంతోషం, ఆనందము, విజయము. అందుకే మనము ఆయన దగ్గరకు వచ్చుచున్నాము. నీవు ఒక మూర్ఖుని వలె నవ్వవచ్చును, లేదా నీవు ఏదో ఒక సినిమా నటుడి యొక్క హాస్యము చూచి పిచ్చి పట్టిన వాడి వలె నవ్వవచ్చును, లేక ఒక వ్యక్తి త్రాగి పిచ్చివాని వలె నవ్వవచ్చును. కానీ అది సమాధానము ఇవ్వదు. యేసుక్రీస్తు యొద్దకు
వచ్చుటలోని ఆనందము మరియు సమాధానము మరి ఎక్కడా దొరకదు. ప్రజలు నటించుట నేను చూశాను. యువతులు కొత్త కొత్త దుస్తులు ధరించి ఆనందముగా ఉన్నట్లుగా చూపించుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారు అలా లేరు. వారు మంట అనే రంగులు చిత్రము గీస్తున్నారు. మంట చిత్రము పక్కన నీవు చలి కాసుకోలేవు. యవనస్తులు కండలు పెంచి మేకును గోడలోనికి గుద్ది వేయగలము మరియు కత్తిని మేము వంచగలము అని తలస్తున్నారు. కొన్ని సంవత్సరముల సమయము అతనికి ఇవ్వండి, అతడు ముసలివాడైపోవును, శరీరము ముడతలు పడిపోవును. క్రీస్తు వెలుపల నిత్య ఆనందము లేదు. ఇక్కడ చూడండి, నీవు పూర్తి ఆరోగ్యముగా ఉండవచ్చును, నీ కుటుంబము ఆరోగ్యముగా ఉండవచ్చును. కానీ ఇక్కడ లేని నీ తల్లి నీ తండ్రి మరణించాడని నీవు అనుకుంటున్నావు. ఒకవేళ ఇక్కడ లేని నీ కుమారుడు ఒక 5 నిమిషముల క్రితము చంపబడి ఉండవచ్చును కదా. కాదని ఎలా చెప్పగలవు? ఈ రాత్రి ఈ భవనము నుండి బయటకు వెళ్తావని ఎలా తెలుసు? ఒకవేళ నీకు గుండెపోటు రావచ్చును, నీకు తెలియదు. కాబట్టి క్రీస్తు వెలుపల నిత్య ఆనందము లేదు. అందుకే మనము తప్పక ఆయన దగ్గరకు రావాలి. నీవు విసిగి తాగొచ్చును, నీవు సుఖాలు అనుభవించవచ్చును, నీవు ఈ లోక కార్యములు కలిగి ఉండవచ్చును. కానీ అవి విజయవంతమైన ఆనందము కాదు. ఆయన వలె ఏదియు సమాధానము ఇవ్వలేదు. ఆయన సమాధానమును శాంతిని ఇచ్చును. ఓ, నేను సమాధానము కలిగి ఉన్నాను అని నీవు చెప్పవచ్చును. నీవు నిజమైన సమాధానము కలిగి ఉంటే నీవు యేసును కలిగి ఉన్నావు. నీవు యేసును కలిగి లేనట్లయితే సమాధానము అంటే ఏమిటో కూడా నీకు తెలియదు. నేను అనేక మంది ప్రజలను చూశాను. రాజులు, అధికారులు, గొప్పవారు, క్రీడాకారులు, సినిమా తారలు, అనేకమైన వారిని. వారు ఆనందముగా లేరు. వారిని చూడండి. కొన్ని నిమిషములు వారి కన్నులలో చూడండి. వారు నరముల బలహీనత కలిగి ఉన్నారు. చూసారా? ఏ పురుషుడు, ఏ స్త్రీ, ఏ బిడ్డ ఎవరు కూడా యేసుక్రీస్తు వెలుపల సమాధానమును కలిగి ఉండలేరు. నా సమాధానమును మీకు ఇచ్చుచున్నాను. అది లోకము ఇచ్చినటువంటిది కాదు. చూసారా? అది
లోకమిచ్చు సమాధానము కాదు, కానీ ఆయన శాశ్వతమైన సమాధానమును విశ్రాంతిని కలిగి ఉండెను. నీవు జీవించినా మరణించినా, వర్షము వచ్చినా రాకపోయినా నీవు సమాధానమును కలిగి ఉంటావు. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా ఘనమైన తండ్రి దేవా, మేము యోని యొద్దకు వెళ్ళుదుమని వర్తమానం ద్వారా ప్రభా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా. ప్రభా నేను తండ్రి, ఈనాడు ప్రభా మాకు ప్రభా ఎక్కడా సమాధానం లేదు కానీ దేవా, నీలోనే ప్రభా నేను మాకు సమాధానం ఉన్నది దేవా. ప్రభా నేను తండ్రి, ప్రభా నేను నీలోనే ప్రభా నేను తండ్రి మాకు శాంతి ఉన్నది దేవా. ప్రభా నేను తండ్రి, ఇంకా నువ్వు ప్రభా నైనా తండ్రి నువ్వు మాకు తోడుగా ఉండండి దేవా. ప్రభా నైనా నీ బిడ్డలు ప్రభా నైనా తండ్రి వారికి నీ ప్రభా నైనా నీ సమాధానాన్ని ఇవ్వండి దేవా. ప్రభా నైనా తండ్రి ఈ ఆరాధనలో తోడుగా ఉన్నందుకు నీకే స్తోత్రాలు దేవా. ఇంకా నువ్వు తోడుగా ఉండమని ప్రభా నైనా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించుకుంటున్నాం దేవా. ఆమేన్. ఆమేన్.